పవన్ కళ్యాణ్ తమిళనాడు పాలిటిక్స్ లో కూడా అడుగు పెడతాడా అంటే పరిణామాలు చూస్తుంటే అవునే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తను చేసిన ట్వీట్స్ కావచ్చు, ఆయన తీసుకున్న స్టాండ్ కావచ్చు, ఆయన ఒక దేశ నాయకుడు అని చెప్పకనే చెప్తున్నారనమాట. ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు అనేసి. తమిళనాడులో చాలా మంది ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో తెలుసు. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలుసు. దానికి తోడు అక్కడ బీజేపీ ఇన్ఛార్జ్ గా అన్నామలై ఉన్నారనమాట. ఆయనకి తోడు ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ చేశారంటే ఖచ్చితంగా డిఎంకేకి దూలు తీరిపోతుంది అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ అందరికీ తెలిసింది, ఏ రాష్ట్రంలో అయినా సరే. సౌత్ ఇండియాలో ఆయనకున్న ఫాలోయింగ్ అందరికీ తెలిసింది. సో దీని ఇంపాక్ట్ ఏమైనా తమిళనాడు పాలిటిక్స్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే డెఫినెట్లీ ఉంటాయి. డిఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలిసిందే. సో చాలా మంది హిందువులు నచ్చినా నచ్చకపోయినా ఏదో వాళ్ళు వెనక తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు సరైన లీడర్ దొరికి, సరైన ఒక స్టాండ్ ఉన్నోడు, గట్స్ ఉన్నోడు, ఒక దమ్మున్న లీడర్ వచ్చాడంటే మాత్రం డెఫినెట్లీ ఓట్ బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు టర్న్ అయ్యిందంటే డిఎంకేకి దూలు తీరిపోతుంది అంతే. అందులోనూ ఎందుకు పనికిరాని ప్రకాష్ రాజుని ఎత్తుకొచ్చి కూర్చోబెట్టుకుంటున్నారు పక్కన. ప్రకాష్ రాజు ఏదో చేసేస్తాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అంటే ప్రకాష్ రాజు ఓన్లీ ఒక సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతాడు అంతే. అంతకుమించి ప్రకాష్ రాజు మైక్ ఎత్తుకుని రోడ్లో తిరగడం వల్ల ప్రకాష్ రాజుని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక్కరు కూడా ఒక ఓటు కూడా వేయరనమాట. అదే పరిస్థితి ప్రకాష్ రాజుకున్న స్టామినా అంతే. సరే ప్రకాష్ రాజు లాంటి వాడిని చూసి పవన్ కళ్యాణ్ తో ఢీ కొట్టచ్చు అనుకుంటే మాత్రం దూల తీరిపోతుంది ఖచ్చితంగా. అయితే అనవసరంగా ఎంత పెద్ద తప్పు చేస్తాం రా అనేసి ఖచ్చితంగా రియలైజ్ అవుతారన్నమాట.